హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఈ నెల 6వ తారీఖునండి మేమైతే అనుకోకుండా ఊరికెళ్ళాము. ఊరికెళ్ళాల్సొచ్చింది. ఊరికెళ్ళాము. చిన్న పని మీద. అయినా గూడా అనుకోకుండానే వెళ్ళాము. తర్వాతొచ్చేసి మార్నింగ్ ఎళ్ళామండి. అక్కడ నెమలీలైతే చాలా ఉన్నాయి మా ఊరు దగ్గరలో. చాలా చాలా అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:30 అయింది. ఆ టైం వరకైతే ఊరికి 7 వరకైతే ఎళ్ళిపోయాము. తర్వాత అక్కడొచ్చేసి చాలా నెమలి అయితే మార్నింగ్ టైం గదా! చాలా చేన్లల్లో వరి చేన్లల్లో తింటా ఉన్నాయి. ఇదేనండి మా ఊరు దగ్గరలో. ఎప్పుడైనా బస్సులోకెళ్ళి వీడియో తీస్తాను. మా ఊరు అటు ఇటు పచ్చదనంతో ఉంటుంది. చుట్టూ వాటరు, పచ్చదనము ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎందుకంటే మాకు కోయిల్ సాగర్ దగ్గరలో ఉంది గాబట్టి వాగుంటుంది గదా! వాటర్ ఎప్పుడు ఉంటాయి. వాటర్ అనేది లేకుండా ఉండదు. అందుకే పంట పొలాలు ఎప్పుడు పంటలొస్తా ఉంటాయి. అందుకనేసి ఎప్పుడు పచ్చదనంగానే ఉంటుంది చుట్టూ. ఇదేనండి కోయిలసాగర్ వాటరు. మా ఊరికైతే ఎంటర్ అయిపోయాము. మేము అక్కడి నుండి అమ్మని తీసుకొనైతే మళ్ళీ ఒక పక్కలో దగ్గరలో ఒక ఊరు. అక్కడైతే వెళ్ళాము మేము. అనుకోకుండా వెళ్ళాల్సొచ్చిందని చెప్పాను గదా! అక్కడ అమ్మని ఇదైతే మా ఊరు అమ్మవారు. తర్వాత అమ్మని తీసుకొనైతే ఎళ్ళేసి వచ్చాము. మళ్ళీ ఒక గంటలో వచ్చేసాము ఇంటికైతే. ఇదే మా ఊరు. మా ఊరెప్పుడు పచ్చదనంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. వాటరు, పంట పొలాలతో. ఈ చెట్లయితే మీకు గుర్తుందా? ఈ చెట్లతోని అయితే ఇల్లులాగా గూడా అల్లుతా ఉంటారు. దాంట్లతో అప్పట్లో అయితే చాలా గుడిసెలాగా అల్లేవాళ్ళు ఇట్లా. ఆహ్, తడకలుంటాయి గదా! అలా అల్లేవాళ్ళు. మేము పక్కలో చిన్న ఊరికెళ్ళామని జెప్పాను గదా! అక్కడైతే సంత జరుగుతుందండి. సంతలో అయితే చిన్న సంతనే గానీ అన్నీ ఉన్నాయి. ఆ సంతలో అయితే భలే ఆ మర్రి చెట్టయితే చాలా పెద్దదిగా ఉంది. పక్కలో హనుమాన్ టెంపుల్ ఉంది. తర్వాత ఇక్కడ కెనాల్స్ గూడా ఉంటాయి. ఇవి జూరాల ప్రాజెక్టు నుండి కోయిల్ సాగర్‌కి వాటర్ ఇడిసినప్పుడు ఈ కెనాల్స్‌కెళ్ళి వాటరొస్తాయి. జూరాలకెళ్ళి కోయిల్ సాగర్‌కి వస్తాయి. అక్కడ ఎక్కువైనప్పుడు కోయిల్ సాగర్‌కి ఈడుస్తా ఉంటారు వాటరు. ఈ కెనాల్స్‌కెళ్ళి వస్తా ఉంటాయి. కెనాల్లు ఇవైతే ఇక్కడ గూడా పచ్చదనంగానే ఉంది. మా చుట్టుపక్కలంతా పచ్చదనంగానే ఉంటుంది. అమ్మని తీసుకొనెళ్ళామని జెప్పాను గదా! అమ్మని తీసుకొనెళ్ళి ఒక 1 అవర్‌లో వచ్చేసాము ఇంటికైతే. ఇగ ఆ రోజు వచ్చే వరకే మస్తు మస్తయింది. ఎండయితే చాలా చాలా ఉంది. అందుకోసమనే మార్నింగ్ ఎళ్ళాము మేము. తర్వాత నెక్స్ట్ డే అయితే మేమొక దర్గా దగ్గర వెళ్ళాము. మా చిన్ననాటి జ్ఞాపకాలతో ఆ దర్గా దగ్గరకైతే వెళ్ళాము చిన్నప్పుడు. నెక్స్ట్ డే ఇది గురువారం అయితే ఫిష్ నాకిష్టమని వదిన అయితే ఫిష్ తీసుకుంది. వచ్చినాయంట ఫిష్‌లు. ఇవి బంగారు తీగలంటారు. దీనిలో అయితే ముల్లు అయితే తక్కువ ఉంటది. చాలా టేస్ట్‌గా గూడా ఉంటాయి. ఎందుకంటే లైవ్ ఫిష్ అన్నట్టు ఇవి. సాగర్ ఉందని జెప్పాను గదా! లైవ్‌గా అప్పుడే అయితే తీసుకొస్తా ఉంటారు. ఎర్లీ మార్నింగే తీసుకొస్తా ఉంటారు. నైట్‌కి వలలేసి మార్నింగే ఫిష్‌లయితే బతికే ఉంటాయి మన దగ్గర తెచ్చినప్పుడైతే. ఇక్కడ వదినతో నాకైతే పులుసే ఇష్టము. పులుసు చేయమంటే పులుసు చేసింది. ఫ్రై గూడా చేసింది. మా వదిన చేపల ఫ్రై, పులుసు కన్నా చేపల ఫ్రై చాలా బాగా జేస్తది. ఇక్కడొచ్చేసి మేమైతే వేరే దర్గా దగ్గర వెళ్తున్నామని జెప్పాం గదా! ఆ దర్గా దగ్గరైతే మా అమ్మ వాళ్ళైతే సంవత్సరం దర్గా జేస్తారు. అక్కడ చాలా రోజులయిందనేసి వదిన గూడా ఎళ్ళాలనుకుంటుంది. నేను, మా పాప, బాబు అయితే వదినని తీసుకొనైతే ఎళ్ళాము అక్కడ దర్గా దగ్గరికి. అమ్మ అయితే రాలేదు. అమ్మ కొంచెము అలసటగా ఉందనేసి ఇంట్లోనే ఉంది. మేమైతే వదిన చేపల ఫ్రై, పులుసు అన్నీ జేసింది గదా! బాక్స్ అయితే తీసుకెళ్ళాము. టిఫిన్ ఇంటి దగ్గర చేసి అక్కడ తిందామనేసి దర్గా దగ్గరెళ్ళి మొక్కేసి తిందామనేసి మేమైతే బాక్స్ అయితే పెట్టేసుకున్నాము. ఈ దర్గా ఎక్కడ ఉంటదంటే, నారంపేటకి దగ్గరలో ఉంటది. ఈ దర్గా వచ్చేసి నారాయణపేట్‌కు దగ్గర ఈ దర్గా వచ్చేసి మేము చిన్నప్పటి నుంచి వెళ్తారు.
అమ్మ వాళ్ళు చేస్తారు. అంతకుముందు తాత ఉన్నప్పటి నుండి గూడా చేస్తా ఉంటారు. ఈ దర్గా వచ్చేసి మేము దర్గా దగ్గరకు గూడా వచ్చేసాము. మేము చిన్నగున్నప్పుడైతే ఎద్దుల బండి కట్టుకొని ఎళ్ళేవాళ్ళు. అప్పట్లో ఏమి లేవు అంతగా వెహికల్స్. అప్పుడైతే ఎద్దుల బండి మీద ఎళ్ళేవాళ్ళు. సంవత్సరం, సంవత్సరం ఎళ్ళేవాళ్ళు. ఈ టైంలోనే మార్చు అలా ఎళ్ళేవాళ్ళన్నట్టు. తర్వాత కంపల్సరీ సంవత్సరం, సంవత్సరం దర్గా జేసేవాళ్ళు. ఇక్కడ మేమైతే దర్గా లోపలికైతే వెళ్తున్నాము. కాకపోతే దర్గా అప్పుడు మేము చిన్నగున్నప్పుడైతే వేరేలాగుంది. ఇప్పుడు అయితే వేరేలాగుంది. కాకపోతే అప్పుడు ఉన్న దర్గానే బాగా అనిపిస్తది. నాకైతే అలా అనిపిస్తది. అప్పుడు చాలా చాలా బావుండేది. మేము చిన్నగున్నప్పుడైతే చింత చెట్లు లోపల చాలా బావుండేది. కాకపోతే ఇప్పుడంతా మార్చేసిండ్రు. దర్గా వచ్చేసి ఇక్కడ పెద్ద దర్వాజా ఉండేది. ఇలా అరుగులుండేది బయట. చాలా బాగుండేది. కాకపోతే ఇప్పుడు ఏమంతా మంచిగా అనిపియట్లేదు. ఎందుకో మరి మేము అప్పుడు అలా జూసినందుకో ఏమో గానీ అలా మంచిగా అనిపియట్లేదు. తర్వాత ఇక్కడొచ్చి కొబ్బరికాయ, స్వీటు అన్నీ తీసుకొనైతే లోపలికైతే ఎళ్తున్నాము. ఇక్కడొచ్చేసి దర్గా అంటే అన్న, చెల్లెన్లు ఒక దగ్గరే ఉంటారు. ఒకే గుడి లోపల ఉంటారు. అప్పుడు మా నానమ్మ చెప్పేది రియల్‌గా మనుషుల్లాగే వచ్చి ఇక్కడ వాళ్ళు సమాధులయ్యారని జెప్తుండే. మా నానమ్మ వచ్చేసి తర్వాత ఇక్కడ సమాధి అయిపోయి ఎవరికో ఆ చేను వాళ్ళకు కలలో ఎళ్ళి మేమిక్కడున్నాము. మాకు దర్గా కట్టాలని చెప్పారంట. చెల్లెలు, అన్న కథాలుషను. ఆషవి అన్న, చెల్లెళ్ళంట. వాళ్ళైతే టెంపుల్‌లో అప్పుడు సారీ దర్గాలో దగ్గరగా ఉన్నారంట. అప్పుడు అన్న, చెల్లెలు ఒకే దగ్గరగా ఉన్నారంట. మా నాన్నమ్మ జెప్పేది. ఇక్కడ అన్న కథాలుషను, అక్కడ చెల్లెలు ఉంటది. కాకపోతే ఇద్దరు ఒకే ఇట్లా దగ్గర దగ్గర అంటుకొనే ఉన్నాయంట దర్గాలు. తర్వాత ఎవరో తెలవని వాళ్ళు హస్బెండ్, వైఫ్ అంటే ఇగ తర్వాత వాళ్ళు దూరం అయిపోయారంట. అవైతే ఇప్పుడు చాలా గ్యాప్‌లో ఉంటాయి. మధ్యలో చాలా గ్యాప్ ఉంటది అన్నా, చెల్లెళ్ళకు. అలా తెలవక అన్నారని చెప్తారు. మా నాన్నమ్మ ఈ స్టోరీ అంతా చెప్పేది. కానీ మేము చాలా ఎంజాయ్ జేసేవాళ్ళమన్నట్టు. గురువారము దర్గా జేసేవాళ్ళు మా వాళ్ళైతే. ముందు రోజే బుధవారము మార్నింగ్ ఇంట్లో నుండైతే ఎద్దుల బండులు గదా! 3:00కే బయలుదేరితే అక్కడికెళ్ళే వరకి 12 అయ్యేది. 12 అంటే మధ్యలో టిఫిన్స్‌కు అవి ఆపేవాళ్ళు. తర్వాత దర్గాలోకెళ్ళేసరికి 12 అయ్యేది. అన్నాలు అన్నీ ఇంటికెళ్ళే తీసుకెళ్ళేది వండుకొని. తర్వాత చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేమంతా చిన్న పిల్లలం గదా! అదంతా ఆడుకోవడము, అలా తిరగడము చాలా ఎంజాయ్ అనిపిచ్చేది మాకైతే. చాలా బాగా అనిపిచ్చేది. ఇప్పుడు అక్కడెళ్ళి చూస్తే ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. మేము చిన్నప్పుడు ఎలా చేశామనేది. నేనైతే మా వదినకి చెప్తా ఉంటా. ఇట్లా చేసేవాళ్ళము, అట్లా చేసేవాళ్ళము అనేసి. ఇక్కడ చూడండి. ఇక్కడ కథాలుషను. తర్వాత ఇక్కడ ఆషబియ్యి. మధ్యలో అయితే చాలా గ్యాపే ఉంటది వేరే అన్న చెల్లెండ్లకైతే. అప్పుడు మా నానమ్మ చూసినప్పుడైతే దగ్గరగా ఉన్నదని చెప్తుండే. అప్పుడు తర్వాత అలా అనడం వల్ల దూరం అయిపోతారంట. 1 ఇయర్‌కొకసారి దూరం ఒక ఇంచ్ అంత దూరం జరుగుతారని చెప్తుండే మా నానమ్మ అయితే. రియల్‌గానే అది అంత కొంచెం దగ్గర అనిపిస్తుండే. ఇప్పుడైతే చాలా దూరంగానే ఉంటది. ఒకే దగ్గర గానీ 2 సమాధులు దూరం దూరంగా ఉంటాయి. ఇప్పుడేమో ఇట్లా డ్రిల్స్‌తో వేరు వేరు కట్టేశారు. అప్పుడు డ్రిల్స్ అవేమీ లేవు. అప్పుడు లోపలికి ఎళ్ళనీకే రాకపోయేది. ఇప్పుడేమో లోపలికెళ్ళేటట్టుగా జేశారు. ఈ విధంగా అయితే దర్గా ఉంది లోపల. నాకైతే చాలా ఇష్టం ఈ దర్గా దగ్గరికి వెళ్ళాలంటే. ఇప్పటికీ మా వదిన పిల్లలు అందరూ చేస్తా ఉంటారు దర్గా. తర్వాత ఇప్పుడు వదిన మొక్కు గూడా ఉంది మళ్ళీ. ఎందుకంటే ఇల్లు కడుతుంది గాబట్టి, ఇల్లు కట్టాక చేద్దామని ఆగింది. ఇక్కడ రోకలి, రుబ్రాయి అవన్నీ అప్పట్లో ఇక్కడొచ్చే మసాలాలు, అల్లం ఎల్లిగడ్డ అవన్నీ దంచుకునేదంట అప్పట్లో. ఇంటి నుంచి దంచుకొని పోయేది కాదంట.
అక్కడే దంచుకునే వాళ్ళంట అప్పట్లో. అందుకే అవన్నీ గూడా ఉన్నాయి అక్కడ. ఇక్కడంతా ప్లేసెస్ చాలా ఉంటది. చెట్ల కింద ఎనక బ్యాక్ సైడ్. ఇదొచ్చేసి బ్యాక్ సైడు. ప్లేస్ అయితే చాలా ఉంటది. ఇప్పుడు అటేమో కథాలుషను, ఇటేమో ఆషబియ్యి. చాలా చాలా బావుంటది అక్కడ. చాలా ప్రశాంతంగా, సల్లగా ఉంటది. ఇక్కడ ఆషబియ్యి ముస్లిమ్స్ దర్గా అంటే ముస్లిమ్సే గదా! మన వాళ్ళు గూడా చాలామంది ఒస్తుంటారు. కాకపోతే మాకు చిన్నప్పటి నుంచి చేస్తారు గాబట్టి చాలా ఇష్టము అక్కడికెళ్ళాలంటే. అప్పట్లో ఇవన్నీ రేకుల షెడ్డు అవేమి లేవు. అన్ని చెట్లు ఉండేది. ఓపెన్‌గా ఉండి చెట్లు ఉండేది. ఇప్పుడేమో కాంపౌండ్ వాలు, తర్వాత రేకులు, వంట వండుకోవడానికి, ఉండడానికి బెంచీలు, రేకుల షెడ్డు చాలా బాగయింది ఇప్పుడు. కాకపోతే ఇవన్నీ అయినా గూడా అప్పట్లాగా అనిపించదు. అప్పుడు ఓపెన్‌గా చెట్లు అన్నీ పెద్ద పెద్ద చెట్లు అలా ఉండేది. అప్పుడే బాగా అనిపిచ్చేదేమో అనిపిస్తది. ఇక్కడ జనాలు ఆ రోజొచ్చేసి గురువారమే జనాలైతే చాలా మందే ఉన్నారు. కందూర్లు చేసేవాళ్ళు. ఇక్కడనండి ఇదే ప్లేసు మేము ఉండేది ఈ ప్లేస్‌లోనే. ఇప్పుడు ఏదో కట్టేశారు అక్కడ. ఇదే ప్లేస్‌లో ఒక పెద్ద చింత చెట్టు. అక్కడే ఆ చింత చెట్టు కిందనే వంటలు చేసేవాళ్ళు అమ్మవాళ్ళు. మేమైతే నైట్ దాకా ఆడుకొని నిద్రబోయేవాళ్ళము. తర్వాత మేము లేవకముందే అమ్మ వాళ్ళు 3:00 లేసి మళ్ళా వంటలు అవి స్టార్ట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ బుధవారం ఎళ్లి మళ్ళా గురువారం రోజు యాటలు కోసి వంటలు చేసి ఫస్ట్ ఇలా ఉందండి దర్గా. ఫోటో అయితే పెట్టారు. ఈ విధంగా ఉంది ఫస్ట్ దర్గా వచ్చేసి. ఇప్పుడు అంతా మారిపోయింది. ఫస్ట్‌ది ఫోటో తీసి అలా అయితే పెట్టారు. అందుకే నేను గూడా వీడియో తీశాను. ఫస్ట్ దర్గా ఎలా ఉందో అనేసి. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మీరు చూసింది ఇప్పుడున్నది. ఆ ఫోటోలో ఉన్నదైతే ఫస్ట్ మేము చిన్నప్పుడు ఉన్నప్పటిదది. ఆ విధంగా ఉందప్పుడు. ఇదంతా బయట ఓపెన్ ప్లేసు మళ్ళీ. అప్పుడు ఇది ఉందిలేండి. ఆ ట్యాప్‌లు అవన్నీ, ఇవన్నీ షాపులు లేవు. ఇక్కడ ఒక్క షాపు ఫస్ట్ కొబ్బరికాయ తీసుకున్నాం గదా! అక్కడ ఒక హోటల్ ఉండేది. అప్పుడు మా చిన్నప్పుడైతే ఇవన్నీ షాపులు లేవు. ఇప్పుడు పెద్ద మర్రి చెట్టు చల్లగా ఉంది అక్కడొచ్చేసి. అక్కడైతే మేమైతే బాక్స్ తీసుకెళ్ళాం గదా! మేమెక్కడన్నా చెట్టు కింద కూసుందామనుకుంటే ఆ హోటల్ ఆయనుండి కొంచెం మమ్మల్ని గుర్తుపడతారు అక్కడ గూడా. ఎందుకమ్మా బయట తింటారు రండి లోపలికనేసి అక్కడంతా క్లీన్ చేపిచ్చాడు ఆ అబ్బాయితోన హోటల్ ఆయన. తర్వాత ఇగ మేము తీసుకుపోయినాం చేపల పులుసు, తర్వాత రైస్ తీసుకెళ్ళాం గదా! అక్కడ పిల్లలైతే థమ్స్ అప్ తీసుకున్నారు. స్ప్రైటు, థమ్స్ అప్ అవైతే తీసుకున్నారు. వదిన మిర్చి గూడా తీసుకుంది మళ్ళీ. వదిన మాకందరికి పెట్టేసి ఆమె గూడా ఒక్కొక్క బాక్స్ క్యారియర్ ఉంటది గదా! అది టిఫిన్ బాక్స్ అప్పట్లో క్యారియర్ ఉండేది గదా! 4 బాక్సులది. అలా ఒక్కొక్క బాక్స్‌లో ఒకరం తిందామనేసి ఆ క్యారియర్‌లో అయితే పెట్టుకుంది వదిన. ఇగ తినేసైతే మేము చాలా టైమే ఉన్నాము. చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వెళ్తాం గాబట్టి ఆ మెమరీస్ అంతా ఉంటాయి గదా! చాలా బాగా అనిపిస్తది. తర్వాత ఇక్కడ పంట పొలాలు ఇవన్నీ అప్పట్లో గూడా ఉండేది గానీ, తర్వాత ఇవన్నీ ఓపెన్‌గా ఉండేది. ఇక మేమైతే తినేసి కాసేపు ఉండి బయలుదేరాము. ఇదేనండి నారాయణపేట ఇక్కడికి దగ్గర. ఆ రూట్‌లో స్ట్రెయిట్‌గా వెళ్తే నారాయణపేట వస్తుంది. తర్వాత రోడ్ నుంచి మళ్ళీ ఒక కిలోమీటర్ లోపలికెళ్ళాలి. మెయిన్ రోడ్ నుంచి దర్గా దగ్గరికి వెళ్ళాలంటే. ఈ గుండు అయితే ఇది వినాయకుని రూపంలో ఉంటది చూసేయండి. ఈ గుండొచ్చేసి బ్యాడతం గుండంటారు. ఈ గుండు పేరొచ్చేసి అక్కడ లోపలైతే పెద్ద ఇల్లులాగా ఉంటదంట దీని కింద. పండుగొల్ల సాయన్న అని ఉంటది. ఒక స్టోరీ ఉంటది. పండుగొల్ల సాయన్న అని చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన వచ్చేసి ఆ గుండు కింద ఉండేదంట. చాలా పెద్దగా ఉంటదంట. తర్వాతొచ్చి మేమైతే ఇక్కడ రేగిపళ్ళైతే కనిపించాయి. రేగిపళ్ళు కనిపించంగానే తీసుకోవాలనిపించింది. మేమైతే కొన్నైతే తీసుకున్నాం. పళ్ళు చాలా కచ్చిగా ఉన్నాయి. చాలా ఉన్నాయి గానీ కచ్చిగా ఉన్నాయి. పళ్ళైతే ఒక 5, 6 అయితే తీసుకున్నాము. ముండ్లయితే బాగా గుచ్చుకుంటున్నాయి. తెంపుకుందాం అనుకుంటే ఒక 5, 6 తీసుకొని వదినకు
మా పాపకైతే 2, 3 ఇచ్చి నేనైతే 2 తిన్నాను. ఇక్కడ చూసేయండి రోడ్ మీద కూడా అటు ఇటు చెట్లు చాలా బాగుంటుంది. మేము వచ్చేసరికైతే సాయంత్రం అయితే ఇదేనండి మా ఊరు పచ్చ పొలాల మధ్యలో ఉంటుందని చెప్పాను కదా! బ్యాక్ సైడ్ నుంచి తీశాను మా ఊరు. ఇటేమో మా ఇల్లు ఉంటుంది. అటు మొత్తం ఊరు అంతా అటు ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము వచ్చేసరికైతే సాయంత్రం అయింది. ఇదే మా ఊరు. మా ఊరు దగ్గరలో కూడా పంట పొలాలుంటాయి, వరి చేనులుంటాయి. ఊర్లో కూడా వరి చేనే ఉంటుంది దగ్గర. ఇటు సైడు లెఫ్ట్ వెళ్తే మా ఇల్లు ఉంటుంది. రైట్ సైడ్‌కేమో ఊరు మొత్తం ఉంటుంది. బస్ స్టాండ్ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. బస్ స్టాండ్ కూడా మా ఇంటి ముందలకెళ్ళే